వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో విద్యుత్ వినియోగదారుల సదస్సు, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తిరుపతి రూరల్ ఈ వాసరెడ్డి వెల్లడి. శ్రీకాళహస్తి ఆర్పీబీఎస్ బాలర ఉన్నత పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ. పాల్గొన్న జిల్లా కార్యాలయ కమిషనర్ టి రమేష్ బాబు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్ సమస్య, ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ అంబులెన్సులు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధుల మళ్లింపు అంశంపై గత ప్రభుత్వ తీరును తప్పుపట్టిన డిప్యూటీ సీఎం. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ పరంగా ఏవైనా సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించనున్నట్లు తిరుపతి రూరల్ ఈ వాసరెడ్డి తెలిపారు. పట్టణంలోని ధర్మరాజుల స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం విద్యుత్ వినియోగదారుల సదస్సును ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ పరంగా ఏవైనా సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించనున్నట్లు తిరుపతి రూరల్ ఈ వాసరెడ్డి తెలిపారు.
పట్టణంలోని ధర్మరాజుల స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం విద్యుత్ వినియోగదారుల సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రధానంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం, అధికంగా బిల్లులు, మీటర్ల మార్పు తదితర వాటికి సంబంధించి వినియోగదారులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సమావేశంలో డిస్కం డిఈఈలు సతీష్ బాబు, పరిశుద్ధరావు, ఏఈఓ నాగేశ్వరరావు, ఏఈలు కుమార్ బాబు, చెంచు కృష్ణయ్య, బాలాజీ, పుణ్యకోటి, వాసుదేవయ్య, మునికుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరి సేవాభావం, దేశభక్తి కలిగి సమాజ సేవ చేయాలని టి రమేష్ బాబు పిలుపునిచ్చారు. స్థానిక ఆర్పి బిఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. శ్రీకాళహస్తి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరి సేవాభావం, దేశభక్తి కలిగి సమాజ సేవ చేయాలని టి రమేష్ బాబు పిలుపునిచ్చారు. స్థానిక ఆర్పిబిఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ ఉన్నత పాఠశాల కమిషనర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో స్కౌట్ అండ్ గైడ్ కళాశాలలో రోవర్, రేంజర్ యూనిట్లను ప్రారంభించాలన్నారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు, స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లుగా శిక్షణ తీసుకోవాలని, విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి వంటి ఉన్నత విలువలు పెంపొందేందుకు కృషి చేయాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి మాట్లాడుతూ స్కౌట్స్, గైడ్స్ శిక్షణ ద్వారా విద్యార్థులకు సేవాభావం కూడా పెంపొందించి ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడుతుందన్నారు. ప్రస్తుతం సమాజ సేవలు తరిస్తున్న స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆమెను అభినందించారు. అనంతరం లీడర్ శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ చైర్మన్ ఎస్కే అజరుద్దీన్, ధనుష్, గైడ్ కెప్టెన్లు సులోచన, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఆ స్కౌట్ గైడ్ ఉద్యమ లక్షణాలు, శిక్షణలు ఇవ్వడం వలన వాళ్ళకి చిన్ననాటి నుండే మంచి ఉన్నత ఉజ్వల భవిష్యత్తుకి ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో సుత్తి సోపాను, అలాగే రాజు పురస్కారు, దానిపైన అన్ని అవార్డులకి 0.5% మనకి రిజర్వేషన్ అనేది కల్పించున్నారు. కాబట్టి ప్రతి విద్యార్థుల్ని చిన్నప్పటి నుంచే స్కౌట్ గైడ్ ఉద్యమంలో పాల్గొనేటట్లు తల్లిదండ్రులు చొరవ చూపాలి. అలాగే మన ప్రతి పాఠశాలలో ఈ హెడ్ మాస్టర్లు కానీ, అలాగే కాలేజీల్లో ప్రిన్సిపాల్ కానీ చొరవ తీసుకొని వాళ్ళ కళాశాలలో యూనిట్లు కూడా ప్రారంభించాలి. కాలేజీ స్థాయిలో వచ్చి రోవరు, రేంజర్ అంటారు. స్కూల్ స్థాయిలో స్కౌట్ గైడ్ అంటారు. మనకి కాళహస్తిలోని ఆర్బీబీఎస్ హై స్కూల్లో మనకి మేడం గారు చాలా మనకి ప్రోత్సాహం ఇస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ గైడ్ యూనిట్, స్కౌట్ యూనిట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో నుంచి మేడం గారు ఇంట్రెస్ట్. అలాగే పాఠశాలలోని స్కౌట్ సిబ్బంది మేడమ్స్ అందరికీ, స్కౌట్ స్టూడెంట్స్ నా యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే స్కౌట్స్ గైడ్స్ అనేది విద్యార్థులకు మొట్టమొదటిగా పాఠశాల లెవెల్లో నేర్పించేటువంటి క్రమశిక్షణకు మొదటి మెట్టది. సేవాభావం కానీ, పెద్దల పట్ల వినయ విధేయతతో కానీ, ఇంకా అనేక రకమైన సాంఘిక మంచి కార్యక్రమాలలో వాళ్ళు పాల్గొనడానికి ఒక అవకాశము, ఆపర్చునిటీ. దాంతోపాటు వాళ్ళ విద్యలో కూడాను మంచి ఆ సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళకి ఫ్యూచర్ స్టడీస్లో చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ మార్గాన్ని ఈరోజు మా ఫెసిలిటీ, మా పాఠశాలలో కూడా దాన్ని నిర్వహిస్తున్నందుకు సరైన తోడ్పాటును అందిస్తున్నటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించిన అధికారుల బృందానికి కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏ కార్యక్రమంలోనైనా విద్యార్థులందరూ కూడా చక్కగా పాల్గొనాలి. దానికి సంబంధించినటువంటి సూచనలు, అలాగే నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలనేది చిన్న క్లాస్ నుండి నేర్పించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పిల్లలు మంచి తర్ఫీదు పొంది నెక్స్ట్ ఇంటర్మీడియట్ అట్లా కాలేజీలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ నుండి ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన విద్యార్థులుగా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆ సేవాభావం. శ్రీకాళహస్తి తప్పిపోయిన తిరుపతికి చెందిన 6 ఏళ్ల బాలుని స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పేరెంట్స్ కు అప్పగించారు. ఈ సందర్భంగా 1 టౌన్ సిఐ నరసింహారావు విద్యార్థులను అభినందించారు. నిన్న సాయంకాలం తిరుపతికి చెందిన యోగేంద్ర అనే 7 ఏళ్ల బాలుడు తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వచ్చి ఆ బాలుడు శ్రీకాళహస్తిలో సంచరిస్తూ ఉండగా శ్రీకాళహస్తిలోని స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులు ఆ బాలుడిని గమనించారు. అనుమానం వచ్చి ఆ బాలుడిని వివరాలు అడగగా ఆ బాలుడు వివరాలు చెప్పలేకపోవడంతో ప్రచార మాధ్యమాల ద్వారా ఆ బాలుడు ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. తప్పిపోయిన బాలుడు తండ్రి సుబ్బరాజులు,
ప్రచార మాధ్యమాల్లో చూసి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ఫోన్ చేసి శ్రీకాళహస్తికి రావడంతో బాలుడితో పాటు తండ్రిని వాంటౌన్ పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్లారు. ఇక వాంటౌన్ సిఐ నరసింహారావు చేతుల మీదుగా తప్పిపోయిన బాలుడు యోగేంద్రను తండ్రి సుబ్బరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా వాంటౌన్ సిఐ నరసింహారావు మాట్లాడుతూ సమయస్ఫూర్తితో వ్యవహరించి బాలుణ్ణి తన తల్లిదండ్రులకు అప్పగించిన స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను అభినందించారు. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, చిన్నారులు పాఠశాలకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు తీసుకొని రావాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఉండే సుబ్బరాజ్ అనే వ్యక్తి తిరుమల కొండపైన కాంట్రాక్ట్ వర్క్ చేస్తూ బతుకుతూ ఉంటాడు. అతనికి యోగేష్ అనే 7 సంవత్సరాల అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి నిన్న మధ్యాహ్నం స్కూల్కు వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి రాకుండా మిస్ అయిపోయాడు. ఈ మిస్ అయిపోయిన తర్వాత వీళ్ళు వెతుకుతూ ఉండినారు. అయితే ఈ పుత్తూరుకు సంబంధించిన అయ్యప్ప అనే ఒక ఆయన ఈ అబ్బాయిని నాగలాపురం దగ్గర బస్సులో ఒంటరిగా ఒక్కడే దిగుతా ఉంటే ఇంత చిన్నపిల్లడు ఒంటరిగా ఎలా ఉన్నాడని చెప్పి అతను ఆలోచన చేసి సమయస్ఫూర్తితో ఇక్కడ అతనికి పరిచయం ఉన్న శ్రీకాళహస్తిలో మన స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలు పరిచయం ఉంటే వీళ్లకు సంబంధించిన రమేష్ అనే వాళ్ళ స్కౌట్స్ కమిషనర్ గారు ప్లస్ ఈ స్కౌట్స్ పిల్లలకు తీసుకొని వచ్చి ఆ శ్రీకాళహస్తిలో అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఈ తెలివిగా ఇక్కడ ఈ స్కౌట్స్ పిల్లలైన అజారుద్దీన్, సుబ్రహ్మణ్యం, కేశవ వీళ్ళంతా కలిసి ఈ అబ్బాయి వివరాలను, ఈ అబ్బాయి ఫొటోస్ను సోషల్ మీడియాలో చాలా వైరల్ చేశారు. ఈ వైరల్ చేయడం ద్వారా ఈ విషయాన్ని ఈ యోగేష్ అనే 7 ఏళ్ల అబ్బాయి వాళ్ళ ఫాదర్ దాకా వెళ్ళింది విషయము. వెళ్ళిన తర్వాత ఆ 7 ఏళ్ల అబ్బాయి శ్రీకాళహస్తిలో ఉన్నాడని చెప్పి తెలుసుకొని ఇప్పుడు ఈరోజు శ్రీకాళహస్తికి వచ్చి ఈ స్కౌట్స్ పిల్లలను కలవడం జరిగింది. ఈ కలిసి వాళ్ళ అబ్బాయిని వాళ్ళకు 7 ఏళ్ల పిల్లోడిని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంత చిన్న పిల్లోడు మిస్ కావడం వల్ల కుటుంబం అంతా తీవ్ర శోకంలో ఉండింది. వాళ్లకు ఈ మన స్కౌట్స్ పిల్లలు అజారుద్దీను, కేశవ, సుబ్రహ్మణ్యము ప్లస్ వీళ్ళ కమిషనర్ గారు రమేష్ బాబు గారు ఆ అబ్బాయిని పొద్దున్న నుంచి ఎంతో అల్లరి చేస్తూనే భరించి ఆ అబ్బాయిని ఆ తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ స్కౌట్స్ కమిషనర్ గారిని, ఆ స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలను ప్లస్ వీళ్ళకు తీసుకొని వచ్చి అప్పగించిన పుత్తూరుకు చెందిన అయ్యప్ప గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఇంత చిన్న పిల్లలు బయట స్కూల్కు వీటికి పోయి వచ్చినప్పుడు మన తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా నిఘా పెట్టుకోకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే చిన్నపిల్లలకు తెలియకుండా ఎట్లంటే ఎట్లా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోవడము తెలిసి తెలియక చేసే పనులు మన కుటుంబం అంతా విషాదంలో పోతుంది. కాబట్టి పిల్లలను పెంచే క్రమంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా మా ద్వారా తెలియజేస్తాము. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో పార్కింగ్ సమస్య ఇబ్బందికరంగా మారుతుంది. నచ్చిన ప్రైవేట్ అంబులెన్సులు ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తుండటంతో వైద్య సిబ్బంది, రోగులు అవస్థలు పడుతున్నారు. దీనిపైన ఉన్నత వైద్యాధికారులు స్పందించాలని కోరుతున్నారు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ప్రైవేట్ అంబులెన్స్లు అడ్డుదిడ్డంగా పార్కింగ్ చేయడంతో రోగులకు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి అలాగే చెంచులక్ష్మి కాలనీ వైపు నుంచి ద్విచక్ర వాహనంలో వచ్చే రోగులకు ఈ అంబులెన్స్లు అడ్డుగా ఉండడంతో ఆసుపత్రి లోపల నుంచి వచ్చే వాహనాలు కనబడకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా సమస్య రోగులను వెంటాడుతున్నా ఆసుపత్రి సిబ్బంది పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యే కల్లా వెంకట్రావు, ఎమ్మెల్యే ధర్మరాజు, ఎమ్మెల్యే ధూళిపాలి నరేంద్ర, ఎమ్మెల్యే డాక్టర్ బివి నాగేశ్వర్ రెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. సార్
మండలంలో ప్రకృతి వ్యవసాయం చేసే సుమారు 154 మంది రైతులకు వ్యవసాయ పరికరాలను కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, టీడీపీ నేత సురేష్ బాబు, ప్రేమ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో సహా 17 మంది వైసీపీ కౌన్సిలర్లు పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. రొంపిచల్ర నందుగల చంద్రబాబు స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలోకి చేరారు. తిరుమలలో మఠాలన్నీ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయని జనసేన తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ విమర్శించారు. వ్యాసరాజ్య మఠం కేంద్రంగా దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. ఈ మేరకు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమలలో మఠాలు అన్ని వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయని జనసేన తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ విమర్శించారు. వ్యాసరాజ్య మఠం కేంద్రంగా దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. ఈ మేరకు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇది పెద్ద స్కామ్ అని 70 నుంచి 80 లక్షలు వసూలు చేస్తున్నారన్నారు. వాటిలో పోలీసులకు, నాయకులకు, అధికారులకు వాటా ఇస్తున్నారన్నారు. తిరుమల మఠాలు కేంద్రంగా అసంఘిక కేంద్రాలుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భక్తులకు తక్కువ ధరకు వసతి కల్పించాలని కోరారు. సెల్లార్లో విశాఖ పీఠంలో రహస్య గదులు నిర్మించారని ఆరోపించారు. 2004లో కొండపై 4 మఠాలు మాత్రమే ఉండేవన్నారు. ఈ మఠాల వెనుక 2 ప్రధాన సూత్రధారులు ఉన్నారన్నారు. వీటిపై టీటీడీ కొత్త ఈవో మరియు ఎస్పీలను కలిసి ఈ అవినీతి గత కుంభకోణాలను బయటపెడతామన్నారు. కార్పొరేషన్ ఉప మేయర్ అభినయ్ రెడ్డి రాజీనామా బహిర్గతం ఎందుకు చేయలేదని కిరణ్ ప్రశ్నించారు. ఫేస్బుక్ లో పెట్టినంత మాత్రాన అది అందరికీ తెలియదన్నారు. టీటీడీకి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లలో జరిగిన అవినీతి అక్రమాలకు జనసేన టీడీపీ అధినేతల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ ముఖ్య నేతలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పరిపాలనపై దృష్టి సారిస్తున్నారు. దీనిలో భాగంగా తన శాఖ పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమావేశం అవుతూ రివ్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని తాజాగా తన క్యాంపు కార్యాలయంలో గ్రూప్ 1 కి ఎంపికైన పలువురు అభ్యర్థులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలనలో అధికారుల పాత్రపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 కి ఎంపికైన పలువురు అభ్యర్థులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన పరీక్షల్లో విజయం సాధించి శిక్షణ తీసుకుంటున్న నేపథ్యంలో పేరుతో సమావేశమైన పవన్ కళ్యాణ్ తొలి కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ప్రజా పరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా గ్రూప్ 1 స్థాయి అధికారులు తీసుకునే నిర్ణయాలు ఎందరో ప్రజల జీవితాలను మార్పు చేస్తాయన్నారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ సర్వీసులోకి వచ్చిన ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథం బలంగా ఉండాలని, అప్పుడే సామాన్యులకు మేలు జరుగుతుందని అన్నారు ఉప ముఖ్యమంత్రి. తమ ప్రభుత్వం ఇకపై ప్రభుత్వ పాలనలో సామాన్యులకు పెద్దపీట వేస్తామని, తాము తీసుకోబోయే నిర్ణయాలు పరిపాలనలో కీలకం కానుందన్నారు పవన్. అనంతరం పలువురు గ్రూప్ 1 స్థాయి అధికారులతో వ్యక్తిత్వంగా మాట్లాడి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత శాఖపై పట్టుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జరుగుతున్న పనులు, విధానపరమైన నిర్ణయాలపై ఉన్నతాధికారులతో రివ్యూ చేస్తున్నారు. తాజాగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రూరల్ వాటర్ సప్లై శాఖ అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనలో రూరల్ వాటర్ సప్లై అత్యంత కీలకమన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు పవన్ కళ్యాణ్. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పాటు ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూరల్ వాటర్ సప్లై కింద చేపడుతున్న వివిధ ప్రాజెక్టులను, పనులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వివరించారు అధికారులు. ఈ నేపథ్యంలోనే తాజాగా 2 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటం తదితర అంశాలపై అధికారులతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. జిల్లాల వారీగా రివ్యూ చేసి అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు.
గత ప్రభుత్వంలో తీసుకున్న పలు నిర్ణయాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వీటి అమలు ద్వారా ఎదురైన సమస్యల గురించి వివరాలు అడిగారు. గ్రామ స్థాయిలో ప్రజల కోసం సురక్షితమైన తాగునీరు ఇవ్వాల్సిన అవసరం ఉందని, గ్రామాలలో సరైన పారిశుద్ధ్య నిర్వహణ వల్ల చాలా వరకు అంటురోగాలను అరికట్టవచ్చన్నారు ఉప ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా మరింత పారదర్శకమైన పాలనకు అధికారులు సూచనలు, సలహాలు ఇవ్వొచ్చని, వీటన్నింటినీ క్రోడీకరించి పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత మెరుగుపరిచే అంశంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నానన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అనంతరం రాష్ట్రంలోని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఉన్నతాధికారులతో కూడా పవన్ కళ్యాణ్ రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఉన్నత ఆశయంతో ప్రారంభించబడిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. గతంలో ఉన్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధులను గత సర్కారు తమ ఇష్టానికి వాడుతుందని 2000 కోట్ల నుంచి 7 కోట్లకు నిధులను పక్కదారి మళ్లించిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఇకపై స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మరింత సమర్థవంతంగా పనిచేయవలసిన అవసరం ఉందని, గ్రామ స్థాయి వరకు పారిశుద్ధ్యంపై అందరూ దృష్టి పెట్టాలన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తిరుపతి జిల్లాలో డ్రగ్స్, మత్తు పదార్థాలు అరికట్టే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు జిల్లా ఉన్నతాధికారులు. తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి నగరంలోని ప్రకాశం రోడ్డు నుంచి బాలాజీ కాలనీ వరకు ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, మత్తు పదార్థాలపై తిరుపతి జిల్లాలో మరింత కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉందన్నారు జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర. తాజాగా తిరుపతి నగరంలోని ప్రకాశం రోడ్డు నుంచి బాలాజీ కాలనీ వరకు డ్రగ్స్, రెవెన్యూగం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అత్యంత అంశాలపై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి తిరుపతి జిల్లా కలెక్టర్ ధ్యానచంద్రతో పాటు ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి నగరపాలక కమిషనర్ అదితి సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజలకు మత్తు పదార్థాల దుర్వినియోగం మరియు వాటి అక్రమ రవాణా అరికట్టడంపై అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అనధికార డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం వల్ల ప్రజలకు ఏర్పడే దుష్ప్రభావాలపై మరియు వాటి అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించడం అన్నారు. ఇక మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి ఉన్నట్లు తెలిస్తే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మాదక ద్రవ్యాల వాడకం నుంచి వారిని బయటకు తీసుకురావడం జరుగుతుందని అన్నారు. సమాజంలో డ్రగ్స్ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, మందులు తమ ఆరోగ్యరీత్యా బాధ్యతాయుతంగా వాడాలని, ఎక్కడైనా అక్రమ డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం గుర్తిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఈ ర్యాలీలో పోలీసు అధికారులు రాజేంద్ర, కులశేఖర్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానకిరాములు, సెట్విన్ సీఈఓ మురళీకృష్ణ, నగరపాలక సంస్థ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. జరిగింది. ముఖ్యంగా 2024లో మనకేంటంటే ఒక థీమ్ ఫాలో చేసి ఆల్రెడీ మనకి దీని ఎందుకు ఈ డ్రగ్స్ వల్ల అఫెక్ట్ అవుతుంది దానిపైన క్లారిటీ ఉంది. మనం అందరూ కూడా ప్రివెన్షన్ పైన ఫోకస్ చేయాలని దానిపైన మనకి పైనుంచి వరల్డ్ డ్రగ్స్ డేని ఫాలో చేయండి ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 2 కాంపోనెంట్ ఉన్నాయి. ఒకటి ఇల్లిసిట్ డ్రగ్స్, అంటే మనకి అప్రూవ్ కాకుండా ఉన్న డ్రగ్స్ని అడిక్ట్ అయ్యి దానివల్ల కమ్యూనిటీలో జరిగే ప్రమాదం పైన మనకు సెన్సిటైజ్ చేయడానికి ఒక చర్యలు తీసుకోవడము. అలాగనే ఇల్లిసిట్ ట్రాఫికింగ్, అంటే మనకి ట్రాఫికింగ్ ఇష్యూస్ పైన కూడా కమ్యూనిటీలో ఒక సెన్సిటివిటీ రావాలని దానిపైన 2 ఆస్పెక్ట్లో కొనడం పైన కూడా ఈ డే అనేది మనము సెలబ్రేషన్ అనేది కాదు కానీ ఆచరణ చేయడం జరుగుతుంది. దీన్ని ముఖ్యంగా అవుట్కమ్ ఏంటంటే సెన్సిటైజేషన్, బేసికలీ కమ్యూనిటీస్కి ఈ ఇల్లిసిట్ డ్రగ్స్, అంటే మనం డ్రగ్స్ అనేది తయారు చేసేది సొసైటీలో మెయిన్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైనా రోగాలు వస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాడతామో తప్ప దీన్ని ఒక పర్సనల్గా లేదంటే ఒక అడిక్షన్ కోసం వాడడం అనేది కరెక్ట్ కాదు అని దానిపైన ఒక సెన్సిటైజేషన్ అనేది సొసైటీలో ఉండాలి. అండ్ స్పెషలీ ఇవన్నీ కూడా కాలేజెస్లో, స్కూల్స్లో మనం ఎక్కడ అడిక్షన్ లేకుండా ఎవరైనా నిజంగా అడిక్ట్ అయిపోయినట్టు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ మెడికల్ ఇంటర్వెన్షన్ చేస్తూ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి బయట తీసుకురావడానికి అవకాశం ఉంది అనేది కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అలాగనే మనకి గవర్నమెంట్ ఉండొచ్చు, అలాగనే గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉండొచ్చు, అలాగనే కమ్యూనిటీ, ముగ్గురు కూడా సహభాగంగా కోఆర్డినేట్ చేసి ఇలాంటి చర్యలు, ఇలాంటి కేసెస్ ఎక్కడైనా వస్తే దాన్ని కంట్రోల్ చేయడము. అలాగనే ఎవరైనా బాధితులు ఉంటాయి అంటే ఎవరైనా అడిక్ట్ అయిపోయి ఉంటే వాళ్ళని కూడా ఇమీడియట్లీ కౌన్సిలింగ్ చేసి దాన్ని బయట తీసుకురావడానికి చర్యలు తీసుకోవడము, వాళ్ళకి రీహాబిలిటేట్ చేయడము, దాన్ని కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ సంవత్సరం మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇంకా డ్రగ్స్ నుంచి ఇంకా అదేమైనా నెగిటివ్ అవుతుందా లేదా అనేది ఇంకా డౌటే లేదు. ప్రివెంట్ చేయడమే ఒక ఎత్తు, దానిపైన ఫోకస్ చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని దానిపైన
ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే తిరుపతి జిల్లాలో అందరూ కూడా ఈరోజు ఎస్పీ గారితో కూడా ఒక 400 మీటర్స్ ర్యాలీ పెట్టుకుని సెన్సిటైజేషన్ కార్యక్రమం పెట్టుకున్నాము. దయచేసి ఏ స్కూల్లో ఏ కాలేజ్లో ఏ పేరెంట్కి కూడా దీనిపైన ఏమైనా సమాధానం ఉంటే ఇష్యూస్ ఉంటే మీరు మనకి అప్రోచ్ అవ్వచ్చు. మీకు కావాల్సిన కౌన్సిలింగ్ హెల్ప్ కోఆర్డినేషన్ మనం చేయడం జరుగుతూ ఉంది. సో మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు అందరికీ తెలిసే June 26 ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. సో దీనికి సంబంధించి ఈరోజు మనం మొత్తం అంతా స్టూడెంట్స్ తోటి ఈరోజు అవేర్నెస్ ర్యాలీ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాము. సో దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి చాలామంది స్టూడెంట్స్ రావడం జరిగింది. ఇప్పుడే మన జేసీ గారు చెప్పినట్లు డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ సొసైటీలో కొంత ఎక్కువగా ఉన్నాయి. డ్రగ్స్ మనం రెస్పాన్సిబుల్గా కన్జ్యూమ్ చేయాలి. ఎక్కడైనా కానీ ఇలిసిట్ డ్రగ్ అబ్యూజ్ ఉందంటే అది దాని మీద మనం చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటిలో కల్లా మనకు ప్రధానంగా గాంజా ప్రివిలెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉందనేది మనం అందరం వింటున్న విషయమే. సో దానికి సంబంధించి మనము ఈ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, దెన్ అవేర్నెస్ కావచ్చు. సో ఈ రెండు చేస్తూ కమ్యూనిటీ యొక్క సపోర్ట్ తోటి ఈ గాంజా యొక్క ప్రివిలెన్స్ మన సొసైటీలో తగ్గించే విధంగా మనం అందరం కూడా కృషి చేయాల్సి ఉంటుంది. దాంట్లో పోలీసు శాఖ తరఫు నుంచి మేము 24 hours దీని మీద కష్టపడి చేస్తూనే ఉన్నాము, ఇంకా చేస్తూనే ఉంటాము కూడా. అయితే ఇందాక మన జేసీ గారు చెప్పినట్టు పబ్లిక్ నుంచి కూడా ఆ సపోర్టు, ఇన్స్టిట్యూషన్స్ నుంచి సపోర్టు, దెన్ కమ్యూనిటీస్ నుంచి సపోర్ట్ ఉన్నప్పుడే మనం దీన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో అందరికీ కూడా ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ డే రోజు అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే పోలీస్ సైడ్ నుంచి అందరం కూడా మనం అందరి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తోటి పోలీస్కి సపోర్ట్ చేసినట్లయితే మనం ఈ డ్రగ్ అబ్యూజ్ యొక్క ఈ ఎఫెక్ట్స్ కావచ్చు, దాన్ని అసలు ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అండ్ అనాథరైజ్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్ని కూడా మన సొసైటీలోంచి ఎరాడికేట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ. తిరుమల దివ్యక్షేత్రంలో ఇటీవల కాలంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కోవిడ్ అనంతర పరిస్థితుల తర్వాత పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఇక తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు 300 రూపాయల దర్శన టికెట్లు అయితే ఆన్లైన్ లో నిమిషాల వ్యవధిలోనే ఖాళీ అవుతున్నాయి. గతంలో ఉన్న సర్వర్ పూర్తిగా సమర్థవంతంగా పనిచేయడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకుంటున్నారు. తాజాగా టీటీడీ సెప్టెంబర్ నెలకు సంబంధించి పెట్టిన ఆన్లైన్ దర్శన టికెట్లను నిమిషాల వ్యవధిలో భక్తులు బుక్ చేసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లకు ఆన్లైన్ లో క్రేజ్ బాగా పెరుగుతుంది. ఇటీవల మారిన పరిస్థితుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల దర్శనం, ఆర్జిత సేవ టికెట్లు, వసతి తదితర టికెట్లను ఆన్లైన్ లో ఉంచుతుంది టీటీడీ. ప్రతి నెలలో నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం అన్ని టికెట్లను ఆన్లైన్ లో ఉంచుతారు. ఈ టికెట్లకు భక్తుల నుంచి ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది. తాజాగా సెప్టెంబర్ మాసానికి సంబంధించిన 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు, ఆర్జిత సేవ టికెట్లు, వసతి ఇతర సేవా టికెట్లను ఉంచింది. ఈ టికెట్లన్నీ హాట్ కేకుల్లాగా భక్తులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నారు. టీటీడీ ఉంచిన మొత్తం ఆర్థిక సేవా టికెట్లను కేవలం 1 గంట 25 నిమిషాల వ్యవధిలోనే భక్తులు మొత్తం బుక్ చేసుకున్నారు. ఇక అంగప్రదక్షిణ టోకెన్లు అయితే విపరీతమైన ఒత్తిడి నెలకొన్నది. టికెట్లను ఆన్లైన్లో ఉంచి కేవలం 2 నిమిషాల 30 సెకండ్ల వ్యవధిలోనే అన్ని టికెట్లు పూర్తిగా బుక్ అయ్యాయి. ఇక తిరుమల వచ్చే వయోవృద్ధులు, వికలాంగులు దర్శన టికెట్లను కేవలం 10 నిమిషాల 11 సెకండ్ల వ్యవధిలోనే భక్తులు పొందారు. గతంలో 300 రూపాయల సేకర దర్శనం టికెట్లను ఆన్లైన్లో ఉంచితే వారం రోజుల వరకు అందుబాటులో ఉండేవి. అయితే ప్రస్తుతం ఈ టికెట్లకు కూడా ఆన్లైన్లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో సెప్టెంబర్ మాసానికి సంబంధించిన టికెట్లను కేవలం 2 గంటల 6 నిమిషాల వ్యవధిలోనే భక్తులు బుక్ చేసుకున్నారు. ఇక తిరుమలలో వసతి గదులకు సంబంధించిన ఆన్లైన్ కోటాను 1 గంట 40 నిమిషాల వ్యవధిలోనే భక్తులు బుక్ చేసుకున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా కొనసాగుతుంది. దీంతో తిరుమల రావాలంటే ముందుగానే బుక్ చేసుకొని రావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్లో ఉంచుతున్న టీటీడీ దర్శన టికెట్లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడుతుంది. అయితే కొంతమంది భక్తులు మాత్రం ఆన్లైన్లో టికెట్లను ఉంచడం ద్వారా సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారని, వీటిని తిరుమలలో వచ్చిన భక్తులకు కేటాయిస్తే బాగుంటుందని టీటీడీకి సూచిస్తున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 77,332 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 77,332 మంది భక్తులు దర్శించుకున్నారు.
నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 30,540 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.38 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లలోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమలకు చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్లలో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న అన్ని కంపార్ట్మెంట్లలో నిండిపోయి భక్తులు క్యూ లైన్లు ATGH వరకు ఉంది. ఈ క్యూ లైన్ ఇంకా పెరుగుతూనే వస్తుంది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 8 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్న ప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో SSD టైమ్ స్లాట్లో టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ. నడకదారిలో వెళ్లే భక్తులు, చెల్లించుకునే భక్తుల కోసం 15,000 టోకెన్స్ జారీ చేసింది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు, శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తుంది. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో విద్యుత్ వినియోగదారుల సదస్సు, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తిరుపతి రూరల్ ఈఈ వాసరెడ్డి వెల్లడి. శ్రీకాళహస్తి RPBS బాలర ఉన్నత పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ. పాల్గొన్న జిల్లా కార్యాలయ కమిషనర్ టి రమేష్ బాబు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్ సమస్య, ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ అంబులెన్సులు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధుల మళ్లింపు అంశంపై గత ప్రభుత్వ తీరును తప్పుపట్టిన డిప్యూటీ సీఎం. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.